హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఫిజిక్స్ వాలా లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మన ఛానల్లో నిఫ్టీ 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము. సో మనం ఇంతవరకు ప్రాఫిట్లోనే ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిరీస్ అనేది. ఈ కంపెనీ వచ్చేసి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కోర్స్ని, టెస్ట్ ప్రిపరేషన్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సో అంటే జేఈఈ, నీట్, యూపీఎస్సి ఇలాంటి వాటికి ఈ కంపెనీ వచ్చేసి టెస్ట్ ప్రిపరేషన్ కోర్సెస్ని చేస్తుంది. అలాగే వీటితో పాటు అప్‌స్కిల్లింగ్ కోర్సెస్ అంటే డేటా సైన్స్ మరియు అనలిస్ట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇలాంటి వాటికి ఈ కంపెనీ అనేది టెస్ట్ ప్రిపరేషన్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 772 కోట్లు, మార్చి 2024 నాటికి 2015 కోట్లు, మార్చి 2025 నాటికి 3039 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి 2023 నాటికి -84 కోట్లు, మార్చి 2024 నాటికి -1131 కోటి, మార్చి 2025 నాటికి -243 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹103 నుంచి ₹109 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 137 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 3,480 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹14,933. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 11, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 13, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 14, 2025. రీఫండ్ డేట్ వచ్చేసి నవంబర్ 17, 2025. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డీమ్యాట్ అకౌంట్లోకి నవంబర్ 17న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 18, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.